అండ్ 'హరహర వీరమల్లు' అయితే రిలీజ్‌కి అయితే దగ్గర పడుతా ఉంది. ఈ సినిమా సంబంధించి సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. దాదాపు 2 గంటల 42 నిమిషాలైతే సినిమా నిడివైతే ఉంది. ఆల్మోస్ట్ ఇంకా థియేటర్‌లో 3 గంటల పాటు అయితే ఉండాల్సి ఉంది. ఇంటర్వెల్‌తో పాటు కలుపుకుంటే మనమైతే. ఓవరాల్‌గా అయితే సినిమా బావుంటుందనిపిస్తుంది. ట్రైలర్ చూసాం. ట్రైలర్‌లో చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. కొన్ని కొన్ని మంచి షాట్లు అయితే పడ్డాయి. కానీ కొన్ని కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా కనిపించట్లేదు. అది మరి కావాలని అవి ఎడిటింగ్‌లో అలా చేశారా? లేకుంటే వీఎఫ్ఎక్స్ వల్ల అలా అయిందా తెలీదు గానీ కొన్ని కొన్ని చోట్లయితే పవన్ కళ్యాణ్ ఫేస్ సరిగ్గా లేదు. కొన్ని కొన్ని చోట్ల మటుకు ఎక్స్ట్రార్డినరీగా కనిపించాడు. కొన్ని కొన్ని షాట్‌లో అయితే ఎక్స్ట్రార్డినరీగా కనిపించాడు పవన్ కళ్యాణ్ అయితే. ఓవరాల్‌గా ఈ సినిమా వచ్చి యూఏ వచ్చిందండి. యూఏ వచ్చింది. యూ అయితే రాలేదు. యాక్చువల్‌గా ఇది పీరియాడిక్ ఒకప్పటి ఆహ్, మొఘలుల సామ్రాజ్యం, ఔరంగజేబు ఆ పీరియడ్ టైంలో అయితే జరుగుతా ఉంది సినిమా అయితే. తెలిసిందే కొంత సుల్తాన్‌లయితే హైదరాబాద్ నగరాన్ని పరిపాలించారు కదా! ఆ టైంలో ఒక వీరుడు పుట్టాడనేది 'హరహర వీరమల్లు' కథ. మరి ఆ వీరుడు ఏం పోరాటాలు చేశాడు, ఎలా పోరాడాడనేది సినిమా కథగా ఉంది కాబట్టి, చూద్దాం మరి పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తాడు ఏంటనేది సినిమా అయితే దగ్గరకొచ్చింది. ఇంగా జస్ట్ 9 డేసే ఉంది. 9 డేస్‌లో సినిమా అయితే మన కళ్ళ ముందుకొస్తుంది కాబట్టి, చాలా రోజుల తర్వాత దాదాపు 200,00,00,000 పైనే బడ్జెట్ అంటున్నారు. ఎందుకంటే సినిమా డిలే అయింది గదా! దానివల్ల గూడా ఆహ్, పెరిగిపోయి ఉండొచ్చు బడ్జెట్. అలానే చూసుకుంటే దానికి నిర్మాత వచ్చేసి ఏఎం రత్నం గారు. కానీ ఆయన మన ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన గూడా మారిపోయాడు. ఇంతకుముందు 'క్రిష్ జాగర్లమూడి' యాక్చువల్‌గా ఆయన ఒరిజినల్ కథ ఆయనదే. ఆయనే సినిమా స్టార్ట్ చేశారు. కానీ చాలా, చాలా లెంత్ అంటే చాలా రోజులు గడిచిపోతుంది కాబట్టి ఆయన గూడా తన కెరియర్ చూసుకోవాలనుకోని వేరే సినిమా అయితే కమిట్ అయ్యాడు. వేరే సినిమాలు తీస్తున్నాడు ఆయన. అనుష్కతోటి అనుకుంటాను. ఆమెతోటైతే ఒక సినిమా తీస్తున్నాడు 'క్రిష్' గారైతే. ఈ గ్యాప్‌లో మళ్ళీ ఏఎం రత్నం గారి కొడుకే దాన్ని డైరెక్షన్ చేయడం చూస్తున్నాం. ఓవరాల్‌గా అయితే ఆహ్, సినిమా అయితే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉందండి. ఖచ్చితంగా దీని తర్వాత వచ్చే 'ఓజీ' అయితే ఇంకా వేరే లెవెల్ అయితే కనిపిస్తా ఉంది. ఈ సినిమా తెలిసిందే మనకు రీసెంట్‌గా 'చావా' గూడా వచ్చింది. ఎవరైతే 'ఛత్రపతి' గారు కొడుకు క్యారెక్టర్ చేశారు కదా! ఆ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంది 'చావా' అయితే. మరి అది కూడా పీరియాడికే మంచి విజయం అయితే సాధించింది. మరి ఈ సినిమాలో కూడా ఔరంగజేబుకి సంబంధించి లేకుంటే మొఘల్ సామ్రాజ్య ఎంపైర్ గురించి అయితే కొంచెం ఉంది కాబట్టి, ఇది కూడా నార్త్ ఇండియాలో మంచిగా ఆడుతుందని అయితే ఆశిస్తా ఉన్నారు. నార్త్ ఇండియాలో మంచి మార్కెట్ వస్తుందని ఆశిస్తా ఉన్నారు. చూడాలి మరి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇండియాలో చాలామంది వరకు తెలిసుంటుంది. ఇంతకుముందు సినిమాలు వెళ్ళాయి గానీ అంతగా ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు. నార్త్ ఇండియాలో ఆడలేదు. అంతకుముందు మనకి 'గబ్బర్ సింగ్' సినిమా ఏదైతే రెండో పార్ట్ వచ్చిందో, ఆ పార్ట్ అయితే ఆహ్, అనుకున్న స్థాయిలో ఆడలేదు. అక్కడ కూడా మంచిగానే రిలీజ్ చేశారు గానీ, చాలా హెవీగానే కానీ అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు. చూద్దాం మరి 'హరహర వీరమల్లుతో' అన్నా హిందీ మార్కెట్‌లో కొంచెం పేరు సంపాదిస్తాడేమో పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికైతే సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సంబంధించిన సభ్యులైతే సినిమా బాగుందని అయితే ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నామైతే వాళ్ళైతే చెప్పుకొచ్చారు. చూద్దాం సెన్సార్ బోర్డు కాదు కదా! ఫైనల్‌గా డిసైడ్ చేసేది ప్రేక్షకులు, అభిమానులు కాబట్టి మరి సినిమా చూసినాక మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే 'హరహర వీరమల్లు' అయితే డేట్ ఈసారైతే మిస్ గాదు. 24 తారీఖు ఖచ్చితంగా వస్తుంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది కాబట్టి ఇంక మనకి కన్‌ఫ్యూజన్ ఏం లేదు. ఖచ్చితంగా జూలై 24 తారీఖైతే సినిమా మనం థియేటర్‌లో చూడబోతున్నాం.